ముందుకు పరిగెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనకు పని జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఎవరు డీలా పడవద్దు. మేమెవరిని మర్చిపోలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. చెడు చేసిన వాళ్ళు మర్చిపోతామేమో కానీ మంచి చేసిన వాళ్ళు మర్చిపోవడం దయచేసి మా ఇంట పడతలేదు. కాబట్టి దాన్ని మాత్రం చెప్తుంది. చెడు చేసుకుని మర్చిపోవట్లేదు. వాళ్ళు 2 రోజులు తీసుకొని 3వ రోజు ఏప్రిల్ వేరే 12 రోజులు మర్చిపోవచ్చు. కానీ మంచి చేసిన వాళ్ళు మర్చిపోతే పుట్టగతలు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయి. ఖచ్చితంగా మీకు అందరికి న్యాయం జరుగుతుంది. 4 ఏళ్ళ సమయం ఉంది. దయచేసి మన బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతను పూర్తిస్తారో నెరవేర్చుకుందాము. మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పైన తెలుగుదేశం పార్టీ కానీ, ఈ ధర్మవరం నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలకు మనకంతా అండదండలు ఉన్నాయనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకొక చిన్న విషయాన్ని కష్టం వచ్చినా నిలదొక్కుని దేనైనా సరే ఢీకొట్టడానికి సిద్ధమవగలిగారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నా, ఏం కాలం మరలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక విషయాన్ని చెప్తున్నా, సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నాకెంత బాధ్యత ఉంటుందో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ్యత తీసుకోవాలా. గవర్నమెంట్ వచ్చింది కదా, పరిగెత్తుకొని వచ్చి మన ఇంటి కాడకు వచ్చి పనులు చేస్తారని పెట్టుకోకండి. పోండి, కూర్చోండి, మాట్లాడండి. అవసరమైతే కాలాలు బట్టి నిలదీసి పని చేపించండి. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, ఇంకొకరు చెప్పని నాయకులు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు మీరంతా ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే రేపు ప్రశ్నిస్తారు మనల్ని. రేపొద్దున గ్రామాల్లో పోతే ప్రశ్నిస్తారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడి దాకా మనం తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేయించాలన్నప్పుడు కూడా మనం ఇంకో రకాలను చాలా మంది మనకు సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని మన పనులు వాయిదా వేసే పరిస్థితికి వచ్చినప్పుడు కాలరు పట్టుకొని నిలదీసి పని చేయించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మీకోసం పరిగెత్తుకొని రావాల్సిన వాడిని నేను వస్తా కూడా.